జపాన్లో ప్రభాస్ రికార్డ్ తొలి భారతీయ సోలో హీరోగా. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ గ్లోబల్ స్థాయికి చేరింది. ముఖ్యంగా జపాన్లో ప్రభాస్ అంటే ఒక బ్రాండ్. బాహుబలితో మొదలైన ఈ మెనియా కల్కి 2898 AD వరకు అంతకంతకు పెరుగుతూనే ఉంది. తాజాగా జపాన్కు చెందిన ప్రఖ్యాత లైఫ్ స్టైల్ మ్యాగజైన్ అనంత్ బ్యాక్ కవర్ పై ప్రభాస్ ఫోటో ప్రచురితం కాబోతుంది. సోలో హీరోగా ఈ గౌరవం అందుకున్న తొలి భారతీయ నటుడిగా ప్రభాస్ చరిత్ర సృష్టించారు. ఈ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. జపాన్లో అత్యంత ప్రాచుర్యం పొందిన మ్యాగజైన్లలో అనంత్ ఒకటి. ఈ మ్యాగజైన్ బ్యాక్ కవర్ పై కనిపించబోయే తొలి భారతీయ సోలో కథానాయకుడు ప్రభాస్. గతంలో RRR విజయంతో రామ్ చరణ్, NTR కలిసి ఈ మ్యాగజైన్ కవర్ పై కనిపించారు. కానీ ప్రభాస్ ఒంటరిగా ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకోవడం విశేషం. ఫిబ్రవరి 10న విడుదల కానున్న ఈ స్పెషల్ ఇష్యూలో ప్రభాస్ కు జపాన్ ప్రేక్షకుల్లో ఉన్న విపరీతమైన ఆకర్షణను కీర్తిస్తూ రాయల్ ఆడియన్స్ గ్రావ్యూర్ పేరుతో ఫీచర్ అవ్వబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ కు జపాన్ ఫ్యాన్స్ తో ఉన్న బంధం చాలా ప్రత్యేకమైనది. బాహుబలి సినిమా అక్కడ విడుదలైనప్పటి నుంచి జపనీస్ ఆడియన్స్ ప్రభాస్ ను తమ సొంత హీరోలా ఆరాధిస్తున్నారు. ఇటీవలే అక్కడ విడుదలైన కల్కి 2898 AD కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలోనే గత డిసెంబర్లో ప్రభాస్ టోక్యో పర్యటించారు. ఆ సమయంలోనే మ్యాగజైన్ కోసం ప్రత్యేకంగా ఫోటోషూట్ జరిగింది. తనను చూడడానికి భారీగా తరలివచ్చిన జపాన్ అభిమానులతో ప్రభాస్ సందడి చేశారు. ఆ సందర్భంగా తీసుకున్న ఫోటోలే ఇప్పుడు మ్యాగజైన్ కవర్ పై మెరవబోతున్నాయి. వరుస ప్రాజెక్టులతో ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. హలో రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ షూటింగ్లో పాల్గొంటున్నారు. దీనితో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్ కనిపించబోతున్నారు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2 కూడా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇలా చేతి నిండా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే అంతర్జాతీయ వేదికలపై ప్రభాస్ తన సత్తా చాటుతుండడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. జపాన్ మ్యాగజైన్ కవర్ పై ప్రభాస్ మెరవడం టాలీవుడ్ కే గర్వకారణం. ఒకప్పుడు భాషాగా రజనీకాంత్ సాధించిన పాపులారిటీని ఇప్పుడు ప్రభాస్ తన రేంజ్ లో కొనసాగిస్తున్నారు. మరి జపాన్ మార్కెట్లో ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాలి.